ముక్తినాథ్ యాత్రకెళ్లిన గుంటూరు జిల్లా మంగళగిరి వాసులు నేపాల్లో చిక్కుకుపోయారు. నెల్లూరుకు చెందిన వాసుదేవ టూర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 1న మాచర్ల హేమ సుందర్రావు, మాచర్ల నాగకుమారి, వరదరాజు, రామజ్యోతి, ప్రసాద్, పద్మావతి, శివరామకృష్ణ, నాగలక్ష్మి నేపాల్ యాత్రకెళ్లారు. ముక్తినాథ్ యాత్రలో భాగంగా ఈ నెల 8న కాఠ్మండూకు చేరుకోగానే అల్లర్లు కొనసాగుతుండటంతో వారంతా హోటల్లో తలదాచుకున్నారు. ఈ నెల 9కి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో వారంతా మరో 20 మందితో కలిసి భారత్కు చేరుకునేందుకు బస్సులో బయలుదేరగా ఆందోళనకారులు వారిపై దాడికి దిగారని మాచర్ల హేమసుందర్రావు కుమారుడు డాక్టర్ చక్రవర్తి తెలిపారు. మంత్రి నారా లోకేష్ తమకు అండగా నిలిచారని, అక్కడ ఉన్న వారితో నేరుగా మాట్లాడి భరోసా ఇవ్వడంతో తమ వారు క్షేమంగా తిరిగొస్తారని నమ్మకం కలిగిందన్నారు. పోయిన సోమవారం మా నాన్నగారు వారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా 8 మంది కలిసి ముక్తినాథ్ యాత్రకి బయలుదేరి వెళ్ళారండి. వీళ్ళతో పాటు 40 మంది నెల్లూరు నుంచి కూడా వచ్చారండి. వీళ్ళు మొత్తం 50 నుంచి 60 మంది మధ్యలో ఉన్నారు. పోయిన సోమవారం వెళ్ళారు. అంతా యాత్ర అంతా జరుగుతూ ఉంది. నిన్న మార్నింగ్ కాఠ్మండూకి వచ్చారండి. కాఠ్మండూలో 2-3 దేవాలయాలు దర్శించుకున్న తర్వాత ఇక ఈ అల్లర్లు స్టార్ట్ అయిపోయేటప్పటికి ఈ అల్లరి వాళ్ళంతా వీళ్ళందరినీ లోపలికి వెళ్ళిపోమని, నిన్న రాత్రి అల్లర్లు తగ్గినాయి అని చెప్పి వీళ్ళంతా బయలుదేరి వీళ్ళతో పాటు ఇంకొక 2-3 బస్సులు కూడా ఉన్నాయంట. వీళ్ళ బోర్డర్ దాటుదామని ప్రయత్నించగా మధ్యలో ప్రొటెస్టెంట్స్ వచ్చి వాళ్ళ మీద దాడి చేసి డబ్బులు తీసేసుకోవటం, నగలు తీసుకోవటం చేశారంటండి. వీళ్ళ బస్సు మాత్రం కొంచెం అలర్ట్ అయ్యి డోర్లు అన్నీ వేసుకునేటప్పటికి వీళ్ళ అద్దాలన్నీ పగలగొడతాం, డోర్ అద్దాలు, అదే బస్ అద్దాలు, డోర్లు లాగి పగలగొడతాం చేశారంటండి. వీళ్ళలో ఒకరికి ఇద్దరికి చిన్న చిన్న గాయాలు జరిగినాయి అంట. మిగతా ఆ తర్వాత ఇక రూమ్కి వచ్చేసి ఉంటున్నారండి. మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారని చెప్పారండి. ఇట్లా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి అన్నీ సజావుగా జరిగేటట్టు చూస్తామని చెప్పారంటండి. ఇప్పటి వరకు అయితే ఫుడ్ కానీ వాటర్ కానీ ప్రాబ్లం లేదు. అది ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. ఆ హోటల్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న లోకలైట్స్ కొంతమంది వరకు బాగానే హెల్ప్ చేస్తా అంటున్నారు. చూడాలండి ఇది ఎంతవరకు